హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. బేసిక్గా చాలామంది వీడియోస్లో కాపీరైట్ వచ్చిందని చెప్పేసి వీడియో మొత్తం డిలీట్ చేస్తూ ఉంటారండి. అలా చేయకుండా ఆ వీడియోలో ఎంత పార్ట్ అయితే కాపీరైట్ ఉందో అది ఈజీగా తీసేయచ్చు అండి. అది ఏ విధంగానో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ముందుగా మీ ఫోన్లో వైటీ స్టూడియో ఇది ఉంది కదండి, ఇది ఓపెన్ చేయండి. దీని మీద క్లిక్ చేశాను. అది ఓపెన్ చేశాక ఇగో ఇలా వస్తుందండి. ఇలా వచ్చాక ఇగో ఇక్కడ కంటెంట్ అని ఉంది కదండి, కంటెంట్ ఈ వీడియోలో ఆ కంటెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇగో వీడియోస్లో ఇగో కాపీ రైట్స్ ఏమేమి ఉన్నాయో కనబడతా ఉందండి. ఇగో కాపీ రైట్ ఒకసారి చూడండి, 1 minute. ఇగో ఈ వీడియో కాపీ రైట్ ఉన్నదండి. నెక్స్ట్ ఇగో ఈ వీడియో కూడా కాపీరైట్ ఉన్నది. ఓకే, నేను ఏదో ఒకటి మీకు చూపెడతానండి. ఈ కాపీరైట్ అసలు ఎందుకు పడుతుంది అంటే, మనం ఎవరన్నా సాంగ్స్ కానీ యూజ్డ్ కంటెంట్ కానీ ఏమన్నా పడితే మనకు కాపీరైట్ పడుతుందండి. అది పడ్డట్టు మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు, దాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ కాపీరైట్ ఉంది కదండి, ఈ కాపీరైట్ మీద క్లిక్ చేయండి. కాపీరైట్ మీద క్లిక్ చేశాక ఇలా వస్తుందండి. తర్వాత మళ్ళీ ఇగో ఇక్కడ కాపీరైట్ ఉంది కదండి, ఇగో ఇక్కడ కాపీరైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత రివ్యూ ఇష్యూస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా వచ్చాక ఇక చూడండి, ఇగో ఈ వైట్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ వైట్ పోర్షన్ మొత్తం కాపీరైట్ పడ్డట్టు మనకు అది తీసేయాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. దాని తర్వాత ఇగో ఇక్కడ ఇగో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇగో మనకు 3 ఆప్షన్స్ వచ్చినాయండి. ఎరేజ్ సాంగ్ అంటే ఆ కాపీరైట్ పోర్షన్ సాంగ్ ఏదైతే ఉందో అది తీసేయవచ్చు. తీసేస్తే ఆ వీడియో మొత్తం మ్యూట్లో ఉంటుంది. అదర్వైజ్ డిస్ప్యూట్ అంటే మనం వాళ్ళతోనే నా పెట్టిన సాంగ్ నా కాపీరైట్ ఇది, నేను చేసిందే అని చెప్పేసి మనం వాళ్ళతోనే పంచాయతీ పెట్టుకోవచ్చు అండి. అదర్వైజ్ ట్రిమ్ అవుట్ సిగ్మెంట్ అంటే అక్కడి నుంచి అక్కడ వరకు ఆ సిగ్మెంట్ మొత్తమే డిలీట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 hours వీడియో ఉందనుకోండి, అందులో నేను 2 minutes డిలీట్ చేద్దాం అనుకోండి, ఇగో ట్రిమ్ అవుట్ సిగ్మెంట్ మీద క్లిక్ చేయవచ్చు. సో మీకు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మీకు సాంగ్ ఎరేజ్ అని అయిపోతుంది, లేకుంటే ఆ సిగ్మెంట్ ఏదైతే ఉందో అది ట్రిమ్ అవుట్ అని అయిపోతుందండి. దట్స్ ఇట్ అండి, అంతే సింపుల్. ఏం కంగారు పడకుండా ఈ విధంగా మీ మొబైల్లోనే ఈజీగా చేసుకోండి. థ్యాంక్ యూ.